హాయ్ అండి, నేను మీ విద్య. గున్ని రసోయిలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఇంట్లోనే మార్కెట్ లాగా చాలా టేస్టీగా ఉన్న వెజ్ పఫ్ చెప్తానండి. ఇగో చూడండి, లేయర్గా వస్తుంది, చాలా బాగా వస్తుందండి. ఇదిగో చూసారా, ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా వేగం అయిపోతుంది. మరి ఇది ఎలా చేస్తారో రండి మీకు చెప్తాను. చూడండి, దీనికోసం స్టవ్ ఆన్ చేసుకున్నాను, గ్యాస్ ఆన్ చేసి మూకుడు పెట్టుకున్నాను. కొంచెం నూనె వేసానండి. అందులోని ఒక చెంచా జీలకర్ర వేయాలి. జీలకర్ర చట్పట్లాడగానే వెల్లుల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం వేగిపోయాయి కదా, ఇప్పుడు దాంట్లోని బఠానీలు కొంచెం ఉడకపెట్టుకున్నాను. ఫ్రోజన్ బఠానీలు ఇవి వేసాను. ఇప్పుడు చూడండి, కొంచెం అయిపోయింది. ఇప్పుడు ఉడకపెట్టి గ్రేట్ చేసిన బంగాళదుంప ఒకటండి, ఇది వేసుకున్నాను. గ్యాస్ సిమ్ చేసాను. ఇప్పుడు ఇందులోని గరం మసాలా 1/2 స్పూను, ధనియాల పౌడర్ 1 స్పూను, కొంచెం కారం, తర్వాత ఉప్పు, తగినంత ఉప్పు అండి వేసుకోవాలి. వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఇవి కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసాను. స్టఫింగ్ తయారైపోయిందండి. ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారడానికి. ఇందులో ఉల్లిపాయలు వేయక్కర్లేదు అండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను, 1 కప్పు మైదా వేసుకున్నాను. అందులో తగినంత ఉప్పు వేస్తాను, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని నెయ్యి వేయాలి. వేసి కలుపుకోవాలండి. ముందు పొడిగానే కలుపుకోవాలి, తర్వాత నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సరే, ఇలా కలుపుకోవాలి. 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంత పిండి తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఒత్తుకోవాలి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇంకోటి ఒత్తుకోవాలి. 2 ఒత్తుకోవాలండి ఇలాంటివి. మరీ పలుచగా కాదు, అలాగని మరీ దలసరిగా కాదు, మీడియం సైజు. ఇలా ఒత్తుకోవాలి. చూడండి, కొంచెం మైదాలోని నెయ్యి వేసుకొని ఇలా స్లరీ తయారు చేయాలి. ఇప్పుడు ఇది ఇగో దీనికి రాసుకోవాలండి ఒక రొట్టెకి. ఇలా రాసుకున్నాను. ఇప్పుడు రెండో దాని మీద పెట్టుకోవాలి. చూసారా, పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్స్ తీసేస్తాను.
ఇప్పుడు దీన్ని 4 భాగాలు చేస్తాను. చేశాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే పింగు దీని మధ్యన పెట్టుకుంటాను. పెట్టుకొని ఇది ఇలా నొక్కాలి. ఇలా పెట్టుకున్నాను కదా, ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ కొసలు ఇలా అంటించాలి. ఇంకో ఇలా ఇది పక్కన ప్లేట్లో పెట్టుకుంటాను. మళ్ళీ చూడండి, ఇలా దీన్ని కవర్ చేసేయాలి. త్రికోణంగా వస్తాయి ఇవి. చూసారా, ఇలా చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. రెండోది కూడా ఉతుక్కున్నాను, దాన్ని కూడా ఇవాళ కవర్ చేస్తున్నాను. ఇలా అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, ముక్కుడు పెట్టుకొని నూనె వేసుకున్నాను. నూనె మరిగిందండి. ఇప్పుడు ఇది వేయించుకోవాలి. గ్యాస్ సిమ్మే చేసాను, మరి హై ఉండకూడదు, లో టు మీడియం పెట్టాలి. మధ్య మధ్యన దీన్ని ఇలాగ పల్టీ చేయాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి. ఇప్పుడు దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకుంటాను. ఇంకోటండి, ఇంట్లోనే ఎంతో టేస్టీగా చాలా చాలా క్రిస్పీగా ఉన్న లేయర్స్ వచ్చినవి వెజ్ పఫ్ రెడీ అయిపోయింది. చూసారా, మరి మీరందరూ కూడా చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.